నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగుపెట్టి కావాల్సంగోసరికి కాకినేవులు పింగళాన్ని ముసుగుపెట్టి కావాల్సంగనమాట. సో, అదే ఇంగటి గజరింగోసరికి పసింగల సేతువ, నీవిల బ్రాసు, గెట్టి నేవిలి పింగళ, పెసర పసింగలని కక్కెరనిమిది వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి కోడి డాగ, రసంగి డాగ, ఎర్రమేల, పసింగల డాగలని లాసొత్తు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి ఎర్రకక్కెరని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంగటి తగ్గసరికి కోడి కాకిడాక, ఇటుక డాగ, రసంగి డాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి పసింగల సేతువ, నేవుల బ్రాసు, గిట్టి నేవుల పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి 9 కాకిని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంగటి గెలిసరికి కాకి నెమిలి, నల్ల సవల, నల్లకట్టు నెమిలి అబ్రాసు, పసింగల సేతువాలు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి కోడి కాకి డాగ, ఇటుక డాగ, రసంగి డాగ, గరుడు మేళ అని లాసొత్తు చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నది ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకి, నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంగటి గెలిసరికి కోడి కాకి, కోడి నెమిలి, తెల్ల కోడి, పాలబ్రాసులు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి కట్టు కాకి డాగ, కట్టు కాకి, కాకి నెమిలి, 9 కాకి అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 12-12:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పచ్చ కాకిడాగ ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంగటి గెలిసరికి కాకిడాగ, ఎర్రకాకి, కాకిడాగ పర్ల, పసింకాకి అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి కోడి నెమిలి, కోడి కక్కెర, పాలబ్రాసు, తెల్ల పొలాలని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 12-12:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1-1:45 మధ్య కాలంలో ముసుగు పెట్టుకోవాల్సరికి పెసర పసింగల నేవిలి కక్కెరని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంగటి గెలిసరికి తెల్ల నేవిలి పింగళ, గెట్టి నేవిలి పింగళ, నేవిల అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసులు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి ఎర్ర డాగ, కాకి డాగ, ఎర్రమేల, మిరపండు డాగలని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-2:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరపండు డాగని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంగటి గెలిసరికి కోడి డాగ, గోల్డ్ పసింగల రసంగి డాగ, కోడి మిరపండు డాగ, తాడిపండు డాగ, కోడి ఎర్రమేల అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి కాకి నెమిలి, నల్లకాకి, నల్లమేల, కట్టు కాకి అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి ఒక ఈక తెలుపు గల కాకి నెమిలి, రెక్కలో కానీ తోకలో కానీ తెలుపు ఉండాలన్నమాట. సో, అదే ఇంగటి గెలిసరికి కాకి నెమిలి, నల్లకాకి, నల్లమేల, నల్లకట్టు, నెమిలి రసం కానీ ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి కోడి నెమిలి, కోడి కాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలు అనేవి లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 3-3:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి నల్లబొట్ల సేతు అని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంగటి గెలిసరికి కోడి నెమిలి, కోడి కాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి కట్టు కాకి నెమిలి, నల్లకాకి, నల్లమేల, కట్టు కాకి డాగ అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 4-4:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకిడాగ పర్ల ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంగటి గెలిసరికి వెన్నెల కాకిడాగ, పచ్చ కాకిడాగ, ఎరుమించిన కాకిడాగ, నల్ల కాకిడాగ అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి కోడి నెమిలి, కోడి కాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలని లాసొత్తు చూసే అవకాశం కూడా ఎక్కువ అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు యొక్క కలర్ అప్డేట్ అయితే ఎంతవరకే అండి. సో, వంతులు జరుగుతున్నాయా, బర్రెలు జరుగుతున్నాయా, దిక్కులు జరుగుతున్నాయా అనేది ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో, ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అదేవిధంగా ఇంకో ముఖ్య గమనిక, పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రావడం జరిగింది. సో, కావున ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించగలరు. సో, ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.